ప్రస్తుతం చాలామంది ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. అరటి పండులో ఉండే పొటాషియం, విటమిన్ బి6 నరాలను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో అధికంగా నీటి శాతం ఉండటంతో శరీరాన్ని చల్లగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదంలో ఉండే మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే మరికొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. ముందుగా కంటి ఆరోగ్యానికి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్యారెట్లో బీటా కెరోటిన్ అధికంగా ఉండి అది శరీరంలో విటమిన్ ఏగా మారి చూపును మెరుగుపరుస్తుంది. పాలకూరలో ల్యూటిన్, జియాంక్సెతిన్ వంటి పోషకాలు ఉండి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఏ ఉన్న ఆహారాలు కంటి పొడిబారడం, రాత్రిపూట చూపు తగ్గడం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో ఇవి చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండవది, చర్మం మెరవడానికి. ఆరోగ్యవంతమైన చర్మం కోసం పోషకాహారం చాలా అవసరం. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మకాంతిని పెంచి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి తాజాగా ఉంచుతాయి. క్యారెట్లోని బీటా కెరోటిన్ చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది. సరైన నీరు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది. మూడవది, దగ్గు, జలుబు తగ్గడానికి. వాతావరణ మార్పుల వల్ల దగ్గు, జలుబు సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తేనె గొంతును మృదువుగా ఉంచి దగ్గును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వేడి పానీయాలు తీసుకోవడం వల్ల ముక్కు బ్లాకేజ్ తగ్గి ఉపశమనం లభిస్తుంది. నాలుగవది, రక్తహీనత నివారణకు. రక్తహీనత సమస్య ఎక్కువగా ఐరన్ లోపం వల్ల వస్తుంది. బీట్రూట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండి రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకూరలో అధికంగా ఐరన్ ఉండటంతో రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఐరన్ రిచ్ ఫుడ్లైన పప్పులు, ఖర్జూరాలు, గుడ్లు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన రక్తం ఉత్పత్తి అవుతుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.